కాబట్టి ఆయన ఆలోచనలు ఎవరికి తెలియజేస్తారు? వారికి అందరికీ తెలియజేస్తారు. అదేవిధంగా మనము దేవునితో సహవాసము కలిగి ఉంటే దేవుని యొక్క ఆలోచనలు మనకు అర్థమవుతాయి. ఆయన ఆలోచన సభలో ఏంటి ఆయన ఆలోచిస్తాడు. మరి అబ్రహాం గారి విషయంలో దేవుడు ఆలోచన చేయలేదా? దేవునికి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన అమలు పరిచేయవచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడండి, మరి నా స్నేహితుడైన అబ్రహాముకి ఈ విషయాన్ని నేను తెలియజేయకుండా ఎలా ఉండగలను? ఎందుకంటే ఆయన నా ప్రాణ స్నేహితుడు, నేను చెప్పినట్టు వినే మనిషి, నాకు ఇష్టమైన మనిషి, నన్ను సంతోషపెట్టే మనిషి. కాబట్టి అబ్రహాముకి అబ్రహాంకి తెలియకుండా నేను ఏది చెయ్యను అని దేవుడు తీర్మానం చేసుకొని మరి అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి, అబ్రహామా, నేను సొదొమ గొమొర్రాని నాశనం చేయాలనుకుంటున్నాను అని అబ్రహాం గారితో దేవుడు చెప్పడం జరిగింది. ఏంటి ప్రభా, సొదొమ గొమొర్రాని నాశనం చేస్తావా? అయ్యో, అక్కడ నా తమ్ముడైన లోతు ఉన్నాడు కదా అని మరి అబ్రహాం గారు అన్నప్పుడు దేవుడికి తెలియదా? తెలుసు. తన తమ్ముడైన లోతు ఉన్నాడు, లోతు కుటుంబం ఉంది. కాబట్టి మరి అబ్రహాం గారి నిమిత్తం లోతు కుటుంబాన్ని నేను రక్షించాలి. మరి లోతు కుటుంబం ఒకవేళ అగ్ని గంధకాలతో మరి కాలిపోతే నా స్నేహితుడైన అబ్రహాం గారు బాధపడతాడు కదా, మరి తన తమ్ముడి నిమిత్తం ఏడుస్తాడు కదా. కాబట్టి ఆయన తమ్ముడిని ఏ విధంగా నాకు